మొత్తం రాజధానిలో వచ్చిన ప్రతి టెండరు 4% ఎందుకు ఉంది చంద్రబాబు నాయుడు గారు? దాంట్లో మీకేం ఆమ్యామ్యం ముట్టపోతే, మీరు దోచైపోతే ఎవడన్నా నేస్తాడు చెప్పండి? అమరావతిలో జరిగిన ప్రతి టెండరు 4%. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఒంగోబెట్టుకోవటండి విలేకరుల్ని. మీకే చెప్తున్నా, నేను చెప్పింది తప్పు అయితే ఈ కెమెరాల ముందే పెట్టి ఏమైనా అబద్ధాలు చెప్తావా చంద్రబాబు లాగా, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ లాగా తప్పుడు మాటలు మాడతావా, లోకేష్ లాగా అని నాకు బాధ. నన్ను అటు వాళ్ళకి మీకు లోకు అయిపోయాం, మీరు నోటుకు వచ్చింది అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి నేను మీకు స్వేచ్ఛిస్తున్నాను. చూడండి ఎంత దుర్మార్గం అంటే, జనం సొమ్ము. మా ఊళ్ళో హల్వా దొరుకుతుంది, లేదా దాని పేరేంటండి, విశాఖపట్నం జిల్లాలో కూడా హల్వా ఉంటుంది. ఏం హల్వా అది? మాడుగుల హల్వా, బందర్ హల్వా, తాతరా హల్వా అంటారు బందర్లో. హల్వాడి తిన్నట్టు తినేస్తున్నారు కదా జనం సొమ్ముని. మీరు ఒకసారి అమరావతి రైతులు కూడా ఆలోచించండి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆలోచించండి, జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి. అన్ని టెండర్లు అమరావతిలో చేసిన ప్రతి టెండరు 4% ఎక్సెస్ కి అందరూ వేశారు. ఏంటి దాని అర్థం చెప్పండి? మాస్ కాపీయింగ్ లాగా కాదా అది అని అడుగుతున్నాను. పరీక్షల్లో సెంటర్ మొత్తం అందరూ కూడబలుక్కుని మాస్ కాపీయింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో అంటే, మాస్టారు, ప్రిన్సిపాలు, ఇన్విజిలేటరు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాపీలు కొట్టకుండా చూసే అధికారి అందరూ కలిసి ఏకమైపోయేది. కాపీలు కొడితే మాస్ కాపీయింగ్ అంటారు కదా. ఇది కూడా ఇది మాస్ టెండర్ కాదా అని అడుగుతున్నాను. మాస్ దోపిడీ కాదా ఇది? మీరందరూ కలిసి మాస్ దోపిడీ కాదా ఇది అని అడుగుతున్నాను. అట్లా దోచుకుంటున్నాం కదా, ఇంకా కడుపు నిండట్లేదా అని అడుగుతున్నాను. అమరావతి దోచుకుంటున్నారు. వైజాగ్లో అప్పనంగా మీ తాబేదారులకి మీకు డబ్బులు మొట్ట చెప్పిన వాడికి 90 పైసలుగా అడిగాం. మామూలుగా అయిన కేరాప బస్ స్టాండ్, ఆ కంపెనీలన్నీ అడిగి 5 లక్షల క్యాపిటల్ ఫండ్ ఉంటుంది. 5 లక్షల పెట్టుబడితో మొదలు పెట్టాడు కంపెనీ. ఎన్నాళ్ళ క్రితం? 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం. మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఆడికి 50 కోట్ల విలువ చేసే ఎకరం పొలాన్ని 90 పైసలకా? టీసీఎస్ వాళ్ళు కానీ, లేదా మీరు ఇచ్చే గూగుల్ కానీ, ఏ కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్తున్నారు మీరు, ఏ రాష్ట్రంలో అయినా, ఆఖరికి బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఫ్రీగా 99 పైసలకి ఎక్కడ తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? కావాలని మీరు పిలిచి, ఏమంటే మీరు ల్యాండ్ ఇస్తాం 90 పైసలకని అంటే ఒక పెద్దోడి పేరు చెప్పి మీరు ఆ భూముల్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచుకోవటమే కదా. అయినా కడుపు నిండట్లా మీకు. అసలు ఇదేదో మామూలుగా ఏదో కుంభకర్ణుడికి పొట్టలాగా ఉంది మీది, తండ్రి కొడుకులు ఇద్దరిది. ఆకలి తీరని ఆకలి అనమాట, మామూలుగా విపరీతంగా అయిపోయి మెడికల్ కాలేజ్ వదిలేయచ్చు కదా. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకుని అమ్ముకుని కడుపు నింపుకోవాలా? తప్పు కదా. అంటే వీళ్ళకి ఎవడో టెండర్ వేసాడో తెలియకని కాదు, జనాల్ని నమ్మిస్తాం. మసిపూసి మారేడికాయటాకి తానా అంటే తందా అనే మామూలుగా బుర్రకథకి పక్కన డోలకు కొడతారు కదా. ఆ బుర్రకథ మాస్టర్ ఆయన తానా అని చెప్పగానే పక్కన తందానా అంటారు. చంద్రబాబు నాయుడు గారు తానా అనగానే వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీపై ఆపై తందానా అని కొట్టేయటమే. కిమ్సో టెండర్ అయ్యలేదు. ఎవడు చెప్పాడు? మీ డోలక్ బ్యాచ్కి కిమ్స్ టెండర్ వేసిందని ఎవడు చెప్పాడు? మీరు చెప్పకపోతే ఎవడు చెప్పాడు? అంటే ప్రజల్ని ఏమార్చుదామని. ఎవడో కిమ్స్లో పనిచేస్తాడంట. సరే, ఈ దోపిడీ ఆకపోగా ఎంత దుర్మార్గం అంటే, రాజధాని ఇవాళ రాజధాని ఏర్పాటు అవ్వగానే అంటే దాహం తీరలేదని దానికోసం ఎంత నిస్సిగ్గుగా పచ్చిగా ఏదో అంటారు, కామాతురాణం నా భయం నా లజ్జ అని. ఈ దోపిడీదారులకి నా భయం నా లజ్జ ఈ ప్రభుత్వానికి.
దొండపాటి రామారావు గారు అని చెప్పని అమరావతి రైతు, మందడం రైతు. ఆయన రాముడు గారు మరణించారు. ఎక్కడ మరణించాడు? మరణించింది మీ సభలో. రైతుల సమస్యలు వింటాము, ఇంకా మిగతా పొలాలు మీ ఇళ్లు కూడా మాకు అప్పచెప్పమని మీరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆయన ఆవేదన వెళ్ళబుచ్చుతూ చనిపోయాడు. ముందేం చెప్పారు? ఆయనకి స్టంట్లు ఉన్నాయి అందుకని చనిపోయాడు అన్నారు. అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామారావు గారి శవం మీద రాజకీయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తుందని మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడతారు. సరే అండి, మేము శవాలను అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నామని అన్నాం. డాక్టర్ సుధాకర్ బాబు చావుని ఈ రోజుకి కూడా, ఆయన మరణించి ఎన్నాళ్ళయింది, ఎన్ని తద్దినాలైనాయి, ఈ రోజుకి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం అది, ఆయనకు అనారోగ్య సమస్యలు లేవా? ఎవరేం చేశారు? మీరేమో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే ఉద్యోగంలోంచి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసేస్తారా? పోస్టింగ్ పెడితే మీ 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 దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లోనో, వాటిలోనో, ట్విట్టర్లోనో దాన్ని లైక్ కొడితేనో దాన్ని సస్పెండ్ చేస్తారా? కోవిడ్ టైంలో బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి ఒక డాక్టర్ బాధ్యత మరిచి అసత్యాలు మాట్లాడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోదా అంటున్నా. మీకు ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆయనో లేకపోతే ఎవరో ఒక ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకుంటే మీ ఎందుకు సస్పెండ్ చేశారని అడుగుతున్నాను. ఒక సిఐ గారు మీకు నోటీస్ ఇస్తే ఆ సిఐని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే ఆయన ఉద్యోగం నుంచి నువ్వేమైనా ఉద్యోగం ఇచ్చావా? వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే చదువుకున్నటువంటి ఆ వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్నటువంటి ఒక పోలీస్ అధికారిని నువ్వు ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తావు? నువ్వు మాత్రం అసలు మామూలుగా ఆ శవం లేదు, శవం కన్నా అయిపోయింది, బొయ్యికలు కూడా మిగలలేదు, ఈ రోజుకి ఆ ఫోటో పుచ్చుకుని మీరు ఊరేగుతారు. జగన్ చంపాడు, జగన్ చంపాడు. ఇక్కడ ఎవడేం మాట్లాడారు?